మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పెళ్ళి ఈ గురువారం నాడే. నీకే మొట్టమొదటి ఇన్విటేషన్ చెప్తున్నాను, గుడ్ బై అని శౌర్య వెళ్ళిపోతాడు. ఇక అస్మిత మళ్ళీ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని పెట్టిపోయి పడుకో ఉంటుంది. అప్పుడే రామలక్ష్మి అక్కడికి వస్తుంది. లేవే లే, ఇంకా నీకు ఆక్సిజన్ మాస్క్ ఎందుకు, ఈ సిలిండర్ ఎందుకు, నువ్వు నటిస్తున్నావని అందరికీ కూడా నిజం తెలిసిపోయింది కదే, ఇంకా ఎందుకు ఈ నటన అని రామలక్ష్మి కోప్పడుతుంటుంది. రామలక్ష్మి నువ్వేం మాట్లాడుతున్నావు అని అస్మిత చెప్తూ ఉంటుంది. అసలు నువ్వు విషం తాగావని అత్తయ్య చెప్తే నేను చాలా బాధపడ్డాను, కానీ అసలు నువ్వు విషం తాగినట్లు నటించావు. నీ నిజస్వరూపం నాకు తెలిసిపోయింది. నీ కుళ్ళు కుతంత్రాలు ఇన్ని చేసినా కూడా శౌర్య సార్ని నువ్వు నాకు దూరం చేయలేకపోయావు. మా ప్రేమ గెలుస్తుంది, మాది నిజమైన ప్రేమ కాబట్టి గెలుస్తుంది. నువ్వు ఎన్ని చేసినా కూడా మా ప్రేమని మేము గెలిపించుకుంటున్నాం. ఇన్ని చేసినా కూడా నువ్వు నిన్ను ఎందుకు చంపకుండా వదిలేస్తున్నావు నాకు తెలుసా. మా పెళ్ళి, జరగబోయే పెళ్ళి ఇప్పుడు నువ్వు చూడాలి. మేము జీవితాంతం సంతోషంగా ఉంటే నువ్వు జీవితాంతం కుమిలిపోవాలి. ఇంకా ఏంటే చూస్తున్నావు, ఇక్కడే ఉన్నావు, వెళ్ళవే వెళ్ళు అని అస్మితని రామలక్ష్మి తోసేస్తుంది. నో 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 అని అస్మిత ఇదంతా కలగా కంటూ ఉంటుంది. హాస్పిటల్ బెడ్ పైన నిద్రపోతున్న అస్మిత ఇలా జరగకూడదు అంటే ఇప్పుడు నేనేం చేయాలి అని తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సీను చాపాదుండె పట్టుకొని హాల్లోకి వస్తాడు, పడుకొని ఉంటాడు. అప్పుడే జానకి అటుగా వెళ్తుంది. సీనయ్య ఏంటి ఇది ఇక్కడ పడుకున్నావు అని అడుగుతూ ఉంటే, నాకు ఇక్కడే బాగుంది అత్తయ్య, నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్తూ ఉంటాడు. ఇక పులిబొండ్లో పడుకోవడం కంటే ఇక్కడే హాయిగా పడుకోవచ్చు అని మనసులో అనుకుంటాడు సీను. నువ్వు కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఒంటరిగా వదిలేసి నువ్వు ఇక్కడ పడుకుంటే ఏం బాగుంటుంది చెప్పు అని జానకి అడుగుతూ ఉంటుంది. ముందు సీనయ్య వెళ్ళు, గదిలోకి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. నేను హాయిగా ఉండడం నీకు ఇష్టం లేదా అత్తయ్య అని సీను అంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని జానకి అడుగుతుంది. లేదత్తయ్య, నేను ఇక్కడే పడుకుంటాను, ఇక్కడే బాగుంటుంది అని సీను అంటాడు. ఏంటయ్యా భోజనం వడ్డిస్తుంది ఆర్జ అంటే వద్దంటావు, గదిలోకి వెళ్ళి పడుకోమంటే భయపడుతున్నావు, అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా, ముందు గదిలోకి వెళ్ళు అని జానకి కోపడుతుంది. లేదత్తయ్య, నువ్వు మామయ్య ఇద్దరు కలిసే వరకు మేమిద్దరం కలిసి పడుకోము, కలిసి ఉండమని ఒట్టు పెట్టుకున్నాం అత్తయ్య అని సీను అంటాడు. ఏంటయ్యా ఇలాంటి ఒట్లు ఎందుకు పెట్టుకున్నావు, మా మధ్య వస్తుంటాయి పోతుంటాయి, ఇలా ఒట్టు పెట్టుకుంటే ఆ పాపం మాకు తగులుతుంది, అమ్మాయికి దూరంగా ఉండడం అస్సలు బాగుండదు, అది మంచిది కూడా కాదు, ఆ పాపం మాకు తగలకూడదు అంటే నువ్వు ముందు గదిలోకి వెళ్ళి నిద్రపో, వెళ్ళి సీనయ్య వెళ్ళు, ఇంకా ఏంటి అలా చూస్తున్నావు అని జానకి అంటుంది. వెళ్తానత్తయ్య అని సీను అంటాడు. వెళ్తే చస్తానత్తయ్య అని సీను చెప్తూ ఉంటే ఏంటి అని జానకి అడుగుతుంది. వెళ్తాను అని సీను చెప్తాడు. ఇక లోపలికి వెళ్ళిపోతాడు సీను. చాప తిండి పట్టుకొని వెళ్తూ ఉంటే, సీనయ్య ఆకు, చాప ఇక్కడే పెట్టేసి దిండు మాత్రమే పట్టుకుని వెళ్ళు అని జానకి అంటుంది. ఇక సీను భయపడుతూ దిండు పట్టుకుని గదిలోకి వచ్చి గడియ పెడుతూ ఉంటాడు. ఏంటి అని ఆద్య చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది. అమ్మతో అద్య ఈ బెడ్పై పడుకోవాలని నాకు అసలు ఆశ లేదు అద్య, అందుకే నేను హాల్లో పడుకుందామని చాపా దిండుతో సహా వెళ్ళాను అద్య, కానీ అత్తయ్య చూసి చాపను కూడా అక్కడ పెట్టేసి వెళ్ళమని దిండు మాత్రమే నా చేతికి ఇచ్చింది, లోపలికి పంపించింది అద్య, అందుకే తప్పడం లేదు కదా, అందుకే ఈ రోజుకి ఈ బెడ్పై పడుకుంటాను అద్య అని సీను చెప్తాడు. బుక్ చదువుకుంటున్న ఆద్య సరే పడుకో అని ఆద్య చెప్తుంది. వెంటనే సీను చాలా సంతోషపడుతూ బెడ్పై కూర్చుంటాడు. పులి గాండ్రింపేంటి ఇంత తీయగా వినిపిస్తుంది, నేనే అనవసరంగా ఎక్కువగా ఊహించుకున్నట్టున్నానే అని మురిసిపోతుంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు, పడుకున్నప్పుడు నీ కాలు చెయ్యి ఇంత నా పైన పడినా నాకు తగిలినా నేనేం చేస్తానో తెలుసా అని ఆద్య అంటుంది. తెలుసు, సాంబార్ పోస్తావు అంతే కదా అని సీను అంటాడు. కాదు, ఈసారి యాసిడ్ పోస్తాను అని ఆద్య అంటుంది. ఆద్య ఇలాంటి ఆఫర్ ఇచ్చిన తర్వాత నేనెందుకు ఇంత రిస్క్ తీసుకుంటాను, సాంబార్కే సగం చచ్చిపోయాను, ఇంకా యాసిడ్ అంటే ఇంకేమైనా ఉందా అని సీను మనసులో అనుకుంటాడు. ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నావు అని ఆద్య అడుగుతుంది. వద్దాద్య, నేను నీ పక్కన పడుకోను, ఇదిగో ఈ రోజుకి ఇక్కడే కూర్చొని ఈ మంచానికి ఇలా నడుము వాల్చి ఇలాగే కూర్చొని నిద్రపోతాను ఆద్య, నువ్వు బుక్ చదువుకో ఆద్య అని సీను అంటాడు. తాళి కడితే ఇలాంటి జీవితం ఉంటుందని తెలిస్తే అసలు తాళి కట్టేవాడినే కాదు, డమ్మీ తాళికి ఉన్నంత మర్యాద కూడా ఒరిజినల్ తాళికి లేకుండా పోయింది అని సీను ఇక అనుకొని బాధపడుతూ ఉంటాడు. తాళి కట్టి ఆద్యను లాక్ చేశాను అనుకున్నాను, కానీ ఇలా బుక్ అయిపోతానని అసలు అనుకోలేదు, ముందే తెలుసుంటే అసలు తాళి కట్టేవాడిని కూడా కాదు అని సీను అనుకుంటాడు. ఏంటి
ఏదో కొనుక్కుంటున్నావు అని ఆద్య అడుగుతుంది. అంటే ఆద్య నాకు నా ప్రేమ ఏం లేకుండానే భయంతో ఏదేదో మాట్లాడుకుంటున్నాను ఆద్య అని సీను అంటాడు. నోరు తెరుచుకొని కూర్చుంటే అలాగే అనుకుంటూ ఉంటావు, కానీ నోరు మూసుకొని కూర్చో అని ఆద్య అంటుంది. అలాగే ఆద్య అలాగే అని సీను నోటిపై వేలు వేసుకుంటాడు. ఇక రామలక్ష్మి పెరట్లో చెట్టు కింద కూర్చొని అస్మిత విషం తగిన సంఘటనని గుర్తు చేసుకుంటుంటుంది. అప్పుడే జానకి అక్కడికి వస్తుంది. రామా, ఏంటి రామా ఇంకా ఇక్కడ బాధపడుతున్నావు? నీకు పెళ్ళి కూడా ఫిక్స్ అయింది కదా, ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకోబోతు ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? ఏమైంది రామా? మీ అమ్మ పెళ్ళిలో ఉండదనేనా నువ్వు బాధపడేది? మీ నాన్న అడిగినప్పుడు నువ్వు అమ్మ కూడా కావాలని చెప్పి ఉండకూడదు కదా. ఖచ్చితంగా నువ్వు నా కోసమే కదా బాధపడుతున్నావు. నువ్వు బాధపడకు రామా, ఏదో విధంగా నేను నీ పెళ్ళిలో ఉంటాను రామా. కానీ మీ నాన్న దగ్గరికి రానివ్వడేమో. మీ నాన్నకి ఏదో ఒకటి చెప్పి దగ్గరుండి నేను నీ పెళ్ళిలో ఉండేలా నేను చేస్తాను కదా. బాధపడకు రామా, బాధపడకు. ఏంటి రామా, నేను ఎంత చెప్తున్నా నువ్వు ఇంకా బాధపడుతున్నావు ఎందుకు? ఇంకా ఏడుస్తున్నావు ఎందుకు? అంటే నువ్వు నా గురించి కదా బాధపడేది? అంటే పెళ్లి గురించి బాధపడుతున్నావా? అంటే నువ్వు ఇష్టంతో ఈ పెళ్ళికి ఒప్పుకోలేదా? మీ నాన్న పంచాయతీ గురించి ఇక బాబుని నిన్ను ఇద్దరిని కూడా తీసుకొచ్చినప్పుడు శౌర్య ముఖంలో ఉన్న సంతోషం నీ ముఖంలో లేదు. అంటే ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదనే కదా. పైగా కాఫీలో నువ్వు కారపొడి కూడా కల్పించావు. అంటే ఏం జరుగుతుంది రామా? నీకెందుకు పెళ్ళి ఇష్టం లేదు? ఏం జరుగుతుంది చెప్పు రామా అని. ఏంటి రామా, నేను ఎంత మాట్లాడుతున్నా కూడా నువ్వు ఏడుస్తున్నావా? నీ కన్నీళ్ళకి కారణం ఏంటో చెప్పు రామా, చెప్పు. ఈ అమ్మతో ఏదైనా బాధ పంచుకుంటావా? మరి ఇప్పుడు కూడా బాధ పంచుకో, చెప్పు రామా అని జానకి అడుగుతూ ఉంటుంది. అప్పుడే శౌర్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని అనగానే రామ అస్మిత మళ్ళీ నాటకం ఆడుతుంది. నిజంగా తను ఏ విషయం తాకలేదు. డాక్టర్కి డబ్బులు ఇచ్చి విషం తాగినట్టు నాటకం ఆడించింది. ఆ విషయం తెలియక మా అమ్మ నాకు అస్మితకి పెళ్లి చేస్తానని అస్మితకి మాట కూడా ఇచ్చేసింది అని శౌర్య అంటాడు. కాబట్టి అసలు ఇవేమీ పట్టించుకోకరామా, అస్మిత నాటకం ఆడుతుంది రామా, నిజం తెలుసుకోరామా అని శౌర్య అంటాడు. అంటే మీ అమ్మ అస్మితకి మాట ఇవ్వడం కూడా అయిపోయిందా సార్? మళ్ళీ ఇంకేం మిగిలిందని ఇలా నటిస్తున్నారు మీరు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. రామా, అలా మాట్లాడుకు రామా అని శౌర్య అంటాడు. నాకంటే మీకు అస్మితనే ఎక్కువ ఇష్టం కదా అని రామలక్ష్మి అంటుంది. జానకి అయితే షాక్ అయి ఇదంతా వింటూ ఉంటుంది. రామా, అలా మాట్లాడుకు రామా అని శౌర్య అంటాడు. అయితే అస్మితని ఇంకా మీ ఇంట్లోనే ఎందుకు పెట్టుకున్నారు? వచ్చిన వెంటనే ఎందుకు గెంటేయలేదు అని రామలక్ష్మి నిలదీస్తుంటుంది. రామా, ఇక్కడున్న పరిస్థితి వేరు రామా, అయినా నాకు ఇంకా ఒకరోజు టైం ఉంది కదా, ఈ సమయం లోపల నేను నిరూపించుకుంటాను అని శౌర్య అంటాడు. మీరు ఏ విధంగా కూడా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ అమ్మ మాట విని అస్మితని పెళ్లి చేసుకోండి, నన్ను వదిలేయండి అని రామలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. అయ్యో రామలక్ష్మి ఏం వినకుండా ఇలా ఫోన్ పెట్టేసిందేంటి అని శౌర్య ఇక బాధపడుతూ ఉంటాడు. జానకి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అస్మిత ఎవరు? అస్మితని పెళ్లి చేసుకోమని ఎందుకు పెళ్లి చేసుకోమని చెప్తోంది? ఈ అస్మిత ఎవరు? చెప్పు రామా, చెప్పు అని జానకి అడుగుతూ ఉంటుంది. రామలక్ష్మి అయితే మౌనంగా లోపల